ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం. చేసుకున్నారుగా, వెళ్దాం. మామ అసలు మాట్లాడాలా లేదా నాకైతే ఒకటి అర్థం కావట్లేదు. చాలా మంది మాట్లాడమని చెప్తారు, చాలా మంది వద్దని చెప్తారు. మొత్తం ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నా. సో ఒక క్లారిటీ అయితే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది మన ఆంధ్రాలో అంటే, చాలా మంది వచ్చేసి అవి ప్రమోట్ చేయొద్దంటారు, చాలా మంది వచ్చేసి ప్రమోట్ చేయమంటారు. అసలు ఒక ఆడియో క్లిప్ విన్నాను నేను ఒక 4-5 డేస్ నుండి అయితే మనుషులు వెళ్ళాను అనమాట. ఎందుకంటే ఆ ఆడియో క్లిప్ అంత బాధాకరంగా అయితే ఉండింది. అందులో ఏముందో మీ అందరికీ తెలుసు. అంటే ఒక ఊర్లో ఒక అన్న, చెల్లెలు, అమ్మ, నాన్న కుటుంబం అన్నమాట. చాలా కష్టపడే కుటుంబం. వాళ్ళు చెల్లి పెళ్లి కోసం అని చెప్పేసి చాలా కష్టపడి ₹1,00,000 దాచిపెట్టారు. దాచిపెట్టిన డబ్బులు మనోడు ₹1,00,000 కాదు, 2,00,000 కట్నం ఇవ్వాలి అని చెప్పేసి, మా అక్కని బాగా చూసుకోవాలి మా బావ అని చెప్పేసి ఆ ₹1,00,000 తీసుకెళ్లి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో బెట్టింగ్ యాప్స్ లో అయితే పెట్టడం జరిగింది. సో పెట్టిన వాడేమన్నా అంతటితో ఆగాడా? డబ్బులు పోగొట్టేశాడు. పోగొట్టినప్పుడు ఇంటికి వచ్చి చెప్పి విషయం ఉంటుంది కదా, ఫీల్ మా చెల్లి పెళ్లి నా వల్ల ఆగిపోతుంది అని చెప్పేసి. సో ఆ ఊల్ని ఆ బాధ వల్ల తను ఒక ట్రాక్ మీదకి వెళ్ళి, అంటే వాళ్ళ ఊరు నుంచి చాలా దూరం ఉన్న ఒక ట్రాక్ మీదకి వెళ్ళి ఆ ట్రాక్ మీద చనిపోతూ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఇలా చెప్పాడనమాట. ఈ స్టోరీ అంతా ఇలా జరిగింది, ఇలా జరిగింది. సో ఇంకా నేను డబ్బులు ఇవ్వాలి, వాళ్ళంతా ఇంటి దగ్గరకు వచ్చారు అని చెప్పి తను చాలా ట్రై చేశాడు. బేసిక్ గా అబ్బాయిల నేచర్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ కి ఏమన్నా అయితే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నా పర్లేదు, ఒక ఫ్రెండ్ కి మాత్రం ఏమైనా మాత్రం తట్టుకోలేరు, ముందు వచ్చి ఉంచుంటారు. అది వాళ్ళిద్దరి మధ్యలో ఎన్నున్నా సరే. సో అలాంటి విషయాలు ఉంటాయి అన్నమాట. సో వాడు చాలా రిక్వెస్ట్ చేసి బతలాడాడు, ట్రై చేశాడు కన్విన్స్ చేయడానికి. నువ్వు ఇంటికి రా, చావు ఒక్కటే కాదు దానికి సొల్యూషన్, నువ్వు ఇంటికి రా అని చెప్పేసి ఎంత బతిమలాడినా సరే ఇంటికి రాలేదు. సో లాస్ట్ కి తనైతే చనిపోయాడు అనమాట, ట్రాక్ మీద సూసైడ్ చేసుకుని. ఇదంతా ఒకటైతే, ఇది బెట్టింగ్ చేయొద్దు అన్న వాళ్ళు వచ్చేసి ఈ సైడ్ నుంచి ఉంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి అన్నవాడు ఆ సైడ్ నుంచి ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే కోట్లు మామ. నేను అన్వేషణ చెప్తుంటే ఏందనుకున్నా, కొన్ని వేల కోట్లు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా మంది ఉన్నారు ప్రమోషన్స్ చేసేవాళ్ళు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు. సో ఏది కరెక్ట్ స్టాండ్ అనేది ఎవరికి అర్థం కావట్లా. సో నేనైతే క్లియర్ కట్టుకున్నా, నాన్ వెజ్ అన్న చెప్పింది చాలా కరెక్ట్ అని చెప్పేసి. ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పుడు ఒక్కడి వల్లే స్టార్ట్ అవుతుంది, ఒక్కడే స్టార్ట్ చేసేది. తిరుగుబాటుతనం అనేది ఒకటే స్టార్ట్ చేస్తాడు. ఆ ఒక్కటి నాన్ వెజ్ స్టార్ట్ చేశాడు. అది ఇంత దూరం పోతూనే ఉంది. ఇంక ఇది ఎన్ని రోజులు పోతుందో తెలియదు. లాస్ట్ ఇయర్ అయితే 2 months జరిగింది. ఈ ఇయర్ అయితే పెద్ద పెద్ద తిమింగ్లాలన్నీ బయటకు వస్తున్నాయి. అసలు ఎలా చెప్పాలి, ఈ సొరచాపలన్నీ ఎలా, అసలు హీరోస్ ఏంటి, హీరోయిన్స్ ఏంటి, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, చిన్నవాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరు ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి. సో ఇది ఎంత దూరం ట్రావెల్ అవుతుంది అని చెప్పేసి నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. మీరు చెప్పండి మామ, మీరు చెప్పండి. చాలా మంది బెట్టింగ్ యాప్స్ తో మనకి ఎందుకు బ్రో, మనకి కంటెంట్ చూసుకుందాం మనం, ఇదంతా మనకి అవసరం లేదన్నారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా, ఇప్పుడు ఈ 7,500 మెంబర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రమోట్ చేసినప్పుడు నా లింక్ ట్యాప్ చేసి నా లింక్ మీద డబ్బులు పోగొట్టుకున్నప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుంది. బట్ ఆ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్స్క్రైబర్ డబ్బులు పోతాయి కదా. సో అది నేను అంటుంది, ఆ డబ్బులు పోవడం వల్ల, ఓన్లీ ఆ డబ్బులు పోవడం వల్ల ఆ వీడియోస్ వాళ్ళ కోసమే చేశా. అండ్ రిమైనింగ్ వాళ్ళ గురించి నేనేదో తప్పుగా అయితే చేయలేదు, మీరు ఆడుతున్నారు ఆడట్లేదు అని అయితే నేను చేయలేదు, ఓన్లీ వాళ్ళ కోసమే చేశా. సో ఇదంతా చూస్తే ఎలా ఉందంటే, అసలు ఎందుకురా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా తయారయ్యారు, డబ్బుల కోసం ఏమైనా చేస్తారా అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఏర్పడిపోతుంది ప్రతి ఒక్కరికి. దీనికి ఓన్లీ ఆన్సర్ వాళ్ళు మాత్రం ఇవ్వగలగాలి, ఇంకెవరు ఇవ్వలేరు. ఎందుకంటే అబ్స్కాండ్ అయిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. చాలా వింటున్నా, చాలా చూస్తున్నా డైలీ. ట్విట్టర్ ఓపెన్ చేసిన అవే, ఎక్స్ ఓపెన్ చేసిన అవే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అవే, యూట్యూబ్ ఓపెన్ చేసిన అవే, ప్రతి చోట అవే. వీళ్ళు చేసినది కొంచెం కాదు, ఇండియా వైడ్ రెస్పాన్సిబుల్ అవుతుంది నాన్ వెజ్ అన్నవి. ఇంకా చాలా మంది ఉన్నారు గాయస్, చాలా మంది ఉన్నారు చేస్తా బెట్టింగ్ యాప్స్. వీళ్ళంతా ఎప్పటికి చేంజ్ అవుతారో తెలియదు. ఇదంతా ఒక పెద్ద గ్యాంగ్, పెద్ద మాఫియా. ఒక మాఫియానే నడుస్తుంది అనుకోండి, అండర్ వరల్డ్ మాఫియా. సో
ఇది ఎప్పటికీ రియలైజ్ అవుతారో తెలియదు. బట్ ఇది చాలా చాలా మన యూత్ ఉన్నారు కదా, మన దేశ యూత్, మన కంట్రీ యూత్ మీద అయితే చాలా ప్రభావితం అయితే ఉంటది. ఇది ఎప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. ఈ రోజు అయితే సింపుల్ గా ఉండొచ్చు కానీ బట్ వన్ డే ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళు ఎలా చేయాలి అనేది అర్థం కాక బినోమో యాప్ అనేది పాకిస్తాన్ యాప్, అది ఎక్కడో వెస్టిండీస్ లో రిజిస్టర్ అయ్యి ఇక్కడ దాన్ని ప్లే చేస్తున్నారు. దాన్ని చాలా మంది ప్రమోట్ చేశారు మన తెలుగు యూట్యూబర్స్. నాకు తెలిసి బినోమో యాప్ ఎవరెవరు ప్రమోట్ చేశారు వాళ్ళంతా ప్రమోట్ చేశారు. అండ్ ఈ రోజు కూడా దాని నుంచి చాలా లక్షల లక్షలు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, లక్షలు సంపాదించిన వారు, వేలలో సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అదంతా వేరే విషయం. బట్ వీళ్ళు ఏంటంటే కొంతమంది మారిపోయారు, నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది మారిపోయారు. బట్ ఇంకా ఉన్నారు చాలా మంది. వీళ్ళందరూ కూడా మారాలి, అదొకటే కోరుకుంటున్నా. వీళ్ళందరూ చేంజ్ అవ్వాలబ్బా, చేంజ్ అయితేనే బాగుంటది, లేకపోతే కష్టం. ఒక్క 2024 లోనే 1200 మంది చనిపోయారు బెట్టింగ్ యాప్స్ ఆడి. ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ ఏంటంటే మనకి తెలియట్లేదు అంతే. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మనకు అర్థం కాలేదు, బట్ ఇంకా తెలియలేదు. బట్ చాలా మంది అయితే ఉన్నారు. సో ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. ఇదే ఇంకా నాది లాస్ట్ వీడియో ఈ బెట్టింగ్ యాప్స్ మీద చేయడం కానీ ఏదైనా సరే. ఎందుకంటే దీని తర్వాత ఇంకా నేను వీడియో చేయాలి అని అనుకోవట్లేదు, నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. అనవసరంగా నా కాంటెంట్ మొత్తం పక్కన పెట్టేసి దీని గురించి వీడియో చేయాల్సి వస్తుంది. చాలా మందికి మంచి చెప్తున్నా కానీ నేను చెడు చెప్తున్నట్టు అవుతుంది. వాళ్ళు వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, ఏదో తప్పుగా అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీ మంచి కోరుకునే వాళ్ళు నేను ఒకడిని, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మీరు బాగుండాలనుకుంటా, నలుగురులో ఎక్కడున్నా సరే మీరు బాగుండాలి. మీరు బాగుంటే నేను బాగుంటా, మీ ఇంట్లో వాళ్ళు బాగుంటారు, మీ ఫ్యామిలీస్ బాగుంటాయి. సో అందుకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్కి అయితే దూరంగా ఉండండి. దానివల్ల పాజిటివ్ ఏం జరుగుతుంది కానీ నెగిటివ్ అయితే చాలా జరుగుతుంది. అండ్ మీ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయిపోతాయి, అండ్ మీ కెరీర్ పోతుంది. ఇన్ కేస్ అదే 1 లక్ష 2 లక్షలు పోగొట్టేసి, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను కదా, పేరెంట్స్ పెళ్లి చేయాలని చెప్పి డబ్బులు తీసుకెళ్లి తను బెట్టింగ్స్ లో పెట్టేసి ఆన్లైన్ స్కామ్ అయిపోయి తర్వాత రైల్వే ట్రాక్ లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి, డబ్బులు పోతే ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు మనం. బట్ లైఫ్ పోతే ఒక 25 సంవత్సరాలు, ఒక 27 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కష్టపడి వాళ్ళ కళ్ళ ముందు పెంచుకున్న కొడుకు అలా జీవోత్సవం అలా ప్రాణం లేకుండా ఉంటే ఎంత బాధగా ఉంటది. అదే మన ఇంట్లో ఎవరికైనా జరిగితే మనం ఊరుకుంటాం మామ. చాలా మందికి అది అర్థం కావట్లేదు. అన్నా నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు రెస్పాండ్ అవ్వమాకన్నా అంటున్నారు. కానీ అలా జరిగిన ఇన్సిడెంట్ మీ ఇంటి దాకా రాకూడదు, లేకపోతే మీ పక్కన ఇళ్ళ వరకు రాకూడదు, మీ ఊరు వరకు రాకూడదు అని చెప్పేసి నాన్ వెజ్ అన్న వీడియో చేసినా సరే, ది రామాబాయ్ వీడియో చేసినా సరే, నేను వీడియో చేసినా సరే, ఎవరు వీడియో చేసినా సరే మీ మంచి కోసమే చేస్తాం, అంతకు మించి వేరే ఏం లేదు. అదొక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ఇది మంచి చెప్తే చెవుడు వాళ్ళకి ఎంత మంచి చెప్పినా సరే చెడు ఒక్కటే లోపలికి వెళ్తున్నట్టు. సో మీకు ఎంత మంచి చెప్పినా సరే, అంటే ఈ 7,500 మెంబర్సే కాదు, రిమైనింగ్ వాళ్ళు కూడా, ఐ మీన్ ఆంధ్రాలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నా. సో వీళ్ళేంటంటే మంచి చెప్తే ఎవరికి చెవులోకి వెళ్దు, చెడు చెప్పు త్వరగా వెళ్ళిపోద్ది, ఇలా వచ్చేసి ఇలా నుంచి వెళ్ళిపోద్ది మంచి అయితే. సో అదొక్కటే చెప్పాలి, ఇంకా అంతకు మించి మాట్లాడాల్సి కూడా ఏం లేదు, డిస్కషన్ కూడా ఏం లేదు. ఇంకా మీ ఇష్టం. ఇదే లాస్ట్ వీడియో అయితే. నాకు ఇంకా కంటెంట్స్ ఉన్నాయి, లదాఖ్ ప్రిపరేషన్స్ అవి ఇవి, బైక్ సర్వీసెస్ అవన్నీ ఉన్నాయి. సో నేను నా కంటెంట్ మీద అయితే నేను కాన్సన్ట్రేట్ చేసుకుంటా. మీ అందరూ తెలిసిందే, అది పోయినా పోయినా నేను మాత్రం వీడియోస్ పెడుతూనే ఉంటా. చూడండి, మీరు జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అంతకు మించి మీరు నాకు చేయాల్సింది ఏం లేదు. అండ్ బైక్ రైడ్ చేసినప్పుడు జాగ్రత్త, హెల్మెట్ అయితే యూజ్ చేయండి, సేఫ్టీ గార్డ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. వీలీస్ అవి యూజ్ చేసి అనవసరంగా ఈ సమ్మర్ లో 10th అన్ని పాస్ అయి ఉంటారు కదా, ఇంటర్మీడియట్ వాళ్ళు 10th వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి. అదొకటే చెప్తున్నా, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ మన వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఉంటా మరి, జాగ్రత్త.